Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jadi. సో మనకు ప్రస్తుతం తెలంగాణ స్టేట్ నుండి SCCL అంటే సింగరేణి నుండి ఐటీ ఎలక్ట్రీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ యాక్టివ్లో ఉంది. కాబట్టి ఆస్పిరెంట్స్కి మనం ఆల్రెడీ గతంలో కూడా ఎవ్రీడే ఒక టాపిక్ నుండి MCQs చేయడం, లేదంటే దానికి అంటే ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సంబంధించిన MCQs విత్ డీటెయిల్డ్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేశాం. ఐటీ ఎలక్ట్రీషియన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో మీకు ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాటి గురించి ఇప్పుడు సెషన్లోకి వెళ్తున్నాం. మరి సెషన్లోకి వెళ్ళే ముందు ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుండి ఒక బుక్ లాంచ్ చేశాము. ఆ పుస్తకం అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఆస్పిరెంట్స్కి, అదేవిధంగా ఐటీఐ వైర్మ్యాన్ ఆస్పిరెంట్స్కి. సో ఈ బుక్ అనేది ఓన్లీ ఐటీఐ ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని, అంటే మన తెలుగు రాష్ట్రాలకు సరిపడే JLM ఎగ్జామ్స్కి, ప్రస్తుతం మన తెలంగాణలో సింగరేణి నుండి వెలువడిన SCCL ఐటీఐ ఎలక్ట్రీషియన్కి ఇది చాలా యూస్ఫుల్ బుక్. అదేవిధంగా RRB నుండి వచ్చిన ALP నోటిఫికేషన్ సెకండ్ స్టేజ్లో CBT ఎగ్జామ్కి అంటే క్వాలిఫై నేచర్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ ఆస్పిరెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని తయారు చేశాము. అట్లనే ఈ పుస్తకం అనేది కంటెంట్ ఇచ్చాము, కంటెంట్తో పాటు MCQs ఇచ్చాము, MCQస్తో పాటు కీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ పుస్తకం చాలా హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాం ఆస్పిరెంట్స్కి. సో ఇంట్రెస్ట్ ఇన్ ఆస్పిరెంట్ ఈ బుక్ని మీరు ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులోకి వెళ్ళి బుక్ ఓపెన్ చేస్తే మీకు కనబడుతుంది. మీరు ఆ బుక్ని పర్చేజ్ చేసుకోవచ్చు. అయినా మీకు ఇంకా ఈ బుక్ పట్ల ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి, మా మేనేజ్మెంట్ మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ అనేది ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్లో అడిగారు. సో ONGCలో ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. సో ఇఫ్ యూ పుట్ 2 పాజిటివ్ ఛార్జెస్, పుట్ అంటే ఏంటిది ఉంచడం, 2 ఛార్జెస్, 2 ఏ రకానికి చెందిన ఛార్జెస్, పాజిటివ్ అంటే ధనావేశానికి చెందిన ఛార్జెస్, చార్జ్ క్లోజ్ టుగెదర్ అంటే క్లోజ్ అంటే చాలా దగ్గరలో, టుగెదర్ అంటే కలిపి పెట్టడం, ఒక రెండు ఛార్జులు దగ్గరగా ఉంచడం వల్ల, ఈ ఒకవేళ రెండు ఛార్జులు ధనావేశం కలిగి ఉన్న రెండు ఛార్జులు ఇలా దగ్గరగా ఉంచడం వల్ల దే విల్ డాష్. ఇది క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్కి సరిపడే ఇన్ఫర్మేషన్ మనం ఏ విధంగా ఇస్తాం ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ అనేది ఎలక్ట్రోస్టాటిక్స్ నుండి అపీర్ అయిన క్వశ్చన్. ఇది మనం లాస్ట్ టైం DC సర్క్యూట్స్ నుండి క్వశ్చన్ చేసినాం. దీన్నే మనం కూలుమ్స్ లాగా పరిగణించవచ్చు. ఏంటిది? కూలుమ్స్ లా. మంచిగా గమనించండి. సో చూడండి, ఫస్ట్ నేను ఒక రెండు ఛార్జీలు తీసుకున్నాను. సపోజ్ నేను ఇక్కడ ఒక ఛార్జ్ తీసుకున్నాను, ఇదొక ఛార్జ్, ఇదొక ఛార్జ్, ఇదొక ఛార్జ్, ఇదొక ఛార్జ్. సపోజ్ ఇదొక కేసు, ఇదొక కేసు. సో ఇక్కడ ధనావేశం ఉంది, లేదంటే రెండు ధనావేశాలు ఉన్నాయి, రెండు రుణావేశాలు ఉన్నాయి. ఒకటి ధనావేశం, ఒకటి రుణావేశం. ధనావేశం అంటే ఏంటి బ్రదర్? పాజిటివ్ అయాన్, పాజిటివ్ ఛార్జ్. రుణావేశం అంటే ఏంటి బ్రదర్? నెగటివ్ ఛార్జ్. రెండు ధనావేశాలు లేదు అని అంటే ఒక పర్టికులర్ డిస్టెన్స్లో ఉంచాము. ఏదైనా మీరు తీసుకోండి, ఒక ధనావేశం, ఒక రుణావేశం ఒక పర్టికులర్ దూరంలో ఉంచాం. అలా ఉంచడం వల్ల రెండు ధనావేశాలు లేదా రెండు రుణావేశాలు ఇలా ఉంచడం వల్ల వాటి మధ్యలో ఒక వికర్షణ బలం ఏర్పడుతుంది. ఆ వికర్షణ బలాన్ని మనం రిపల్షన్ ఫోర్స్ అని అంటాం. సో అంటే దాన్ని రెండు సిమిలర్ ఛార్జెస్ మధ్యలో ఏర్పడే బలాన్ని మనం ఏమంటున్నామంటే వికర్షణ బలం. దాన్ని ఇంగ్లీష్లో రిపల్షన్ ఫోర్స్ అని అంటున్నాం. అంటే ఇది దీన్ని వికర్షిస్తుంది, ఇది దీన్ని వికర్షిస్తుంది. సో దేని యొక్క స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుందో అది మిగతా వాటిని వికర్షిస్తుంది. సో రిపెల్ చేయబడుతుంది. అట్లనే ఇక్కడ ఒక ధనావేశం, ఒక రుణావేశం, ఇలాంటి ఇది ధనావేశం, ఇది రుణావేశం. మంచిగా గమనించండి బ్రదర్. ఇక్కడ ఎప్పుడైతే విజాతి ధ్రువాలని మనం ధ్రువం అని పిలుస్తాం. ధ్రువం అంటే అండి పోల్. సో విజాతి ఆవేశాలు అంటే విజాతి అంటే ధనావేశం, రుణావేశం అనగా విజాతి ఆవేశాలు, ఇవి సజాతి ఆవేశాలు. సో ఎప్పుడైతే విజాతి ఆవేశాలు అంటే ఒక రుణావేశం, ఒక ధనావేశం, ఒక రుణావేశం తీసుకున్నట్లయితే వాటి మధ్యలో ఆకర్షణ బలం ఏర్పడుతుంది. దాన్ని మనం అంటాం అట్రాక్షన్ ఫోర్స్. సో ఇక్కడ ఏమడుతుంది బ్రదర్? రిపల్షన్ ఫోర్స్. ఈ రెండు ఛార్జీల మధ్యలో ఇక్కడ ఏర్పడుతుంది అట్రాక్షన్ ఫోర్స్. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. కానీ మనకి ఎలక్ట్రోస్టాటిక్స్ నుండి ఈ క్వశ్చన్ అపియర్ అయింది కదా, మరి బేసిక్ నాలెడ్జ్ అనేది సఫిషియంటా? మనం SCCL ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కదా, మరి ఇంకొంచెం నాలెడ్జ్ నేర్చుకుంటే తప్పేముంది? ఖచ్చితంగా ఇది హెల్ప్ అవ్వచ్చు. చూడండి బ్రదర్. సో ఈ కూలుమ్స్ లా అంటే ఏంటిది?
సో ఎప్పుడైతే రెండు ఛార్జ్ల మధ్యలో ఏర్పడిన అది అంటే రెండు సజాతి ఆవేశాలైతే వికర్షణ బలం, రెండు విజాతి ఆవేశాలైతే ఆకర్షణ బలం, అంటే సిమిలర్ ఛార్జెస్ మధ్యలో ఏర్పడే ఫోర్స్ని రిపల్షన్, రెండు డిసిమిలర్ ఛార్జెస్ మధ్యలో ఏర్పడే ఫోర్స్ని అట్రాక్షన్ ఫోర్స్ అంటాం. అంటే వేరు వేరు ఆవేశాల మధ్యలో ఏం ఏర్పడుతుంది? అట్రాక్షన్ ఫోర్స్. సేమ్ ఛార్జెస్ మధ్యలో ఏర్పడేది ఏంటిది? రిపల్షన్ ఫోర్స్. ఆ బలం అనేది దట్ ఫోర్స్ ఆ రెండింటి మధ్యలో ఏర్పడిన బలం అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ ఛార్జెస్. ఆ రెండు ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో, లెట్ మీ కన్సిడర్, దీన్ని నువ్వు Q1 అనుకో, దీన్ని Q2 అనుకో, దీన్ని నువ్వు Q1 అనుకో, దీన్ని నువ్వు Q2 అనుకో, ఇలా. సో ఈ రెండింటి ఛార్జెస్ మధ్యలో ఏర్పడిన బలం అనేది ఈ రెండు ఛార్జీల యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అదేవిధంగా వీటి మధ్యలో ఉన్న దూరానికి స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్కి విలోమానుపాతంలో ఉంటుంది. డిస్టెన్స్ కాదండి, స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్కి. దేర్ఫోర్ ఫోర్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2/d². సో ఇక్కడ కాన్స్టెంట్, సో నేను కాన్స్టెంట్ తీసుకుంటున్నా. F ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ Q ఇంటూ Q1 అంటే K ఇంటూ Q1 Q2/d². చలో, ఇక్కడ K అనేది ఒక కాన్స్టెంట్ కదా. K ఈక్వల్ టు మనం ఏం తీసుకోవచ్చు? 1/4πx సైలెంట్. సో ఇక్కడ మనకు x సైలెంట్ అంటే అబ్సల్యూట్ పెరిమిటివిటీ. దీని యొక్క ప్రమాణాలు ఫారెడ్ పర్ మీటర్. మంచిగా గమనించండి, ఫారెడ్ పర్ మీటర్. ఫ్రీ స్పేస్ పెరిమిటివిటీ దీని యొక్క ప్రమాణాలు అంటే ఫారెడ్ పర్ మీటర్. సో అట్లనే రిలేటివ్ పెరిమిటివిటీ దీనికి యూనిట్స్ ఉండవు, నో యూనిట్స్. ఎందుకు ఉండవు ఒకసారి చూడండి బ్రదర్. రిలేటివ్ పెరిమిటివిటీ అంటే ఏంటిది? అబ్సల్యూట్ పెరిమిటివిటీ బై ఫ్రీ స్పేస్ యొక్క పెరిమిటివిటీ. గుర్తుపెట్టుకోండి, ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ యొక్క దానికున్న అబ్సల్యూట్ పెరిమిటివిటీని ఫ్రీ స్పేస్కున్న అబ్సల్యూట్ పెరిమిటివిటీని పోలిస్తే నీకు వచ్చేది రిలేటివ్ పెరిమిటివిటీ. సపోజ్ నేను మైకా యొక్క రిలేటివ్ పెరిమిటివిటీ ఏంటిది అని అంటే, మైకా యొక్క అబ్సల్యూట్ పెరిమిటివిటీ బై ఫ్రీ స్పేస్ యొక్క అబ్సల్యూట్ పెరిమిటివిటీ. సపోజ్ నేను ఒక రబ్బర్ తీసుకున్నా, లేదంటే ఇంప్రిగ్నేటెడ్ పేపర్ తీసుకున్నా. ఇంప్రిగ్నేటెడ్ పేపర్ యొక్క రిలేటివ్ పెరిమిటివిటీ ఏంటిది అని అంటే, ఇంప్రిగ్నేటెడ్ పేపర్ యొక్క అసలు అంటే అబ్సల్యూట్ పెరిమిటివిటీ బై ఫ్రీ స్పేస్ యొక్క పెరిమిటివిటీ. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ది K యొక్క ప్రమాణాలు ఏంటిది అంటాడు. ఇప్పుడు యాక్చువల్లీ దీని యొక్క ప్రమాణాలు ఏంది? ఫారెడ్ పర్ మీటర్. దీని యొక్క ప్రమాణాలు ఏంది? ఫారెడ్ పర్ మీటర్. కానీ ఇది రెసిప్రోకల్ ఆఫ్ ఇది పెరిమిటివిటీ కాదా? సో 1 బై పెరిమిటివిటీ అంటే ఏంటిది? మీటర్ పర్ ఫారెడ్. కేర్ఫుల్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ అడతారు. సో ఇలా నువ్వు దీని యొక్క యూనిట్స్ ఫారెడ్ పర్ మీటర్, దీని యొక్క యూనిట్స్ ఫారెడ్ పర్ మీటర్. సో లవంలో ఫారెడ్ పర్ మీటర్, హారంలో ఫారెడ్ పర్ మీటర్ ఉన్నప్పుడు క్యాన్సల్ యూనిట్స్ క్యాన్సల్. అప్పుడు నీకేమొస్తుంది? నో యూనిట్స్ డైమెన్షన్. ఇలాంటి క్వశ్చన్లు అపియర్ అవుతాయి. రిలేటివ్ పెరిమిటివిటీ యొక్క ప్రమాణాలు ఏంది? యూనిట్స్ లేవు, డైమెన్షన్స్ లేవు. అబ్సల్యూట్ పెరిమిటివిటీ యొక్క ప్రమాణాలు ఏంటిది? ఫారెడ్ పర్ మీటర్. ఫ్రీ స్పేస్ యొక్క పెరిమిటివిటీ అంటే ప్రమాణాలు ఏంటిది? ఫారెడ్ పర్ మీటర్. సో K యొక్క ప్రమాణాలు ఏంటిది? మీటర్ పర్ ఫారెడ్. సో ఇక్కడ దీనిని అడ్డగుణకారం చేస్తే అబ్సల్యూట్ పెరిమిటివిటీ ఈక్వల్ టు x సైలెంట్ నాట్ x సైలెంట్ ఆర్. నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. F ఈక్వల్ టు 1/4πx సైలెంట్ Q1 Q2/d². సో నెక్స్ట్ సేమ్ స్టోరీ. F ఈక్వల్ టు 1/4πx సైలెంట్ నాట్ x సైలెంట్ ఆర్ Q1 Q2/d². సో మంచిగా గమనించండి బ్రదర్, మంచిగా గమనించండి. ఇలా ఇది మన కూలుమ్స్ లా వచ్చింది. ఎక్కడి నుంచి? కూలుమ్స్ లా ఎలక్ట్రోస్టాటిక్స్లో ఉంటుంది, కూలుమ్స్ లా ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఉంటుంది. క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు, కూలుమ్స్ లా ఎలక్ట్రోస్టాటిక్స్లో ఈ క్రింద ఇచ్చిన సమీకరణం ఏది సరైనది? ఎలక్ట్రోస్టాటిక్స్ నుండి ఏది క్రింద ఇచ్చిన సమీకరణం, ఏ సమీకరణం సరైనది? సో చూడండి, ఈ ఫోర్స్ అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? ప్రోడక్ట్ ఆఫ్ టూ చార్జెస్ యొక్క లబ్ధానికి. దేనికి విలోమానుపాతంలో ఉంటుంది? డిస్టెన్స్ యొక్క స్క్వేర్కి ఈ ఫోర్స్ అనేది విలోమానుపాతంలో ఉంటుంది. సో మనకి ఇట్లా దీని యొక్క ప్రమాణాలు,
దీని యొక్క ప్రమాణాలు, దీని యొక్క ప్రమాణాలు, దీని యొక్క ప్రమాణాలు, అట్లనే ఇలా ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంటే. సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి ఎంటర్ అవుదాం. చూడండి బ్రదర్, సో ఇఫ్ యూ పుట్ 2 పాజిటివ్ చార్జెస్ క్లోజ్ టుగెదర్, 2 పాజిటివ్ చార్జెస్ అంటే 2 ఒకే ఆవేశానికి చెందిన చార్జెసా కాదా, అంటే సజాతి ఆవేశాలా కాదా, 2 పాజిటివ్ కావచ్చు 2 నెగిటివే కావచ్చు, కానీ ఇక్కడ మన క్లియర్గా పాజిటివ్ ఆవేశాలను మెన్షన్ చేశారు. సో దేర్ ఫోర్ అలా దే విల్ రిపెల్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నేను ఇక్కడ ఇచ్చిన ఒక క్వశ్చనే కాకుండా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తున్నాను. మీరు ఈ ఒక్క క్వశ్చన్ని చూడకండి, ఈ క్వశ్చన్కి ఇచ్చిన మిగతా దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏందనేది మీకు ఇంపార్టెంట్. సో ఇదే విధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి ఆఫ్లైన్లో హనుమకొండలో ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఆస్పిరెంట్స్కి క్లాసెస్ ఇస్తున్నాము. ఆల్రెడీ వెరీ రీసెంట్గా ఇంకో బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. సో మీకు మా క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆఫ్లైన్ గురించి కావచ్చు, ఆన్లైన్ గురించి కావచ్చు, ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తారు. ఓకే, మా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని ఫస్ట్ టైం మీరు విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.